వెళ్ళాడా లేదా? ప్రశాంతమైన ఇక్కడ హత్యా రాజకీయాలు ప్రోత్సహించాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నల్ల జర్ల ద్వారకా తిరుమలలో మట్టి ఇసుక అక్రమంగా తరలించాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. చెరువులు తవ్వి మట్టి తవ్వారా లేదా? సెంటు భూముల్లో 10 కోట్ల రూపాయలు కొట్టేశారా లేదా? ఆయన అక్రమాలు అరాచకాన్ని ప్రజలు చేకూరడంలో ఇప్పుడు కొత్త టెక్నాలజీ తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అదే ట్రాన్స్ఫర్. ఎమ్మెల్యేలని ట్రాన్స్ఫర్ చేయగలిగాడు. అంటే ఈ ఊర్లో చెత్త ఇంకో ఊర్లో బంగారం, ఆ ఊర్లో చెత్త ఇక్కడ బంగారం. ఏం తమ్ముళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారా? హోమ్ మినిస్టర్గా ఉండి ఆవిడ అక్కడ గెలవలేదు, ఇక్కడ గెలుస్తుంది. అంటే మిమ్మల్ని మోసం చేయడానికి మీ చెవులో పువ్వు పెడుతున్నారు. మీరేం చేయాలి? తలా ఒక పువ్వు జగన్మోహన్ రెడ్డి చెవిలో పెట్టాలి. ఇప్పుడు పెడతారా లేదా? ఇది నీకు దళితుల పైన ఉండే ప్రేమ. నీ వర్గాన్ని ఒక ఎర్ర చందనం స్మగ్లర్ ఎవరు? భాస్కర్ రెడ్డి కొడుకు ఎమ్మెల్యే, ఈయనకి ప్రమోషన్లో ఒంగోలులో ఎంపీ. పెద్దిరెడ్డి రాష్ట్రాన్ని దోచేశాడు. కొడుకు తమ్ముడు ముగ్గురికి ఎమ్మెల్యే సీట్లు అక్కడే. ఈ దళితులకు మాత్రం కుదరదు. అంటే ఏంటి ఈ అభిమానం? ఏంటి ఈ ఆలోచన? ఏంటి దుర్మార్గం? దళితులంటే చులకన, వెనుకబడిన వర్గాలంటే చులకన, నీ మనుషులంటే రాష్ట్రాన్ని దోచుకోవడానికి ఇష్టానుసారంగా చేసే వ్యక్తివి నువ్వు. ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను అందుకనే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా. ఇవన్నీ చాలా ఎక్కువ చెప్పా, మీకు అర్థమైనాయి అనుకుంటున్నాను. అర్థమైందా నేను చెప్పినంత? ఎక్కిందా మైండ్కి మీకు అందరికీ? ఏం తమ్ముళ్ళు అర్థమైందా అని నేను అడుగుతున్నా. నాకు ఆవేశం ఉంది, కోపం ఉంది, తెలుగు జాతిని కాపాడుకోవాలనే తాపన ఉంది. మళ్ళీ గాడి దప్పిన పరిపాలన ఘాట్లో పెట్టి తెలుగు కమ్యూనిటీ ప్రపంచంలో నెంబర్ 1 కావాలని, పేదరికం లేకుండా ఉండడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆదర్శం కావాలనేది నా ఆలోచన, నా ఆశయం. మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. మేము పెట్టుకున్న పొత్తు 3 పార్టీలు కలిసిన విధానం మీరు చూస్తే ఒకే ఆలోచన, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలని, మళ్ళీ ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలని 3 పార్టీలు కలిసి పనిచేశాం. కేంద్రంలో ప్రభుత్వం ఉంది, రాష్ట్రంలో కూడా ప్రభుత్వం వస్తే 2 ప్రభుత్వాలు కలిసి మళ్ళీ రాష్ట్రాన్ని బాగు చేసే శక్తి వస్తుంది. అందుకే ఈ పని చేశాం. దయచేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకుని ఈ అలయన్స్ని, మేము కలిసిన విధానాన్ని అర్థం చేసుకుని మా కలయిక మీకోసరం, రాష్ట్రం కోసరం, ఈ పిల్లల భవిష్యత్తు కోసరం, పుట్టబోయే పిల్లల భవిష్యత్తు కోసరం, అరాచక శక్తుల నుంచి కాపాడడం కోసరం, సైకో నుంచి రాష్ట్రానికి విముక్తి కలిగించడానికి మేము కలిసాం. మమ్మల్ని అర్థం చేసుకోండి, ఆశీర్వదించండి. మళ్ళీ నేను చెప్తున్నా, నా జీవితంలో కోరికలు లేవు. ఒకే కోరిక, నష్టపోయిన తెలుగు జాతిని కాపాడుకోవడం నా ఆలోచన.